హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా గార్డెన్ పార్ట్ 2 చూద్దామండి. ఇది మిరప చెట్టు అండి. చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి అన్నమాట. మిరప ఒకటే ఏదో కుండీలో అది పడిమొలిచిందండి. ఇదైతే రెడ్ కలరు కాగడామల్లి అండి. కాగడామల్లిలో రెడ్ అనమాట. ఇందులో ఏంటో నేను కంపోస్ట్కి వేస్తూ ఉంటాను కదండి, టమాటా నారు వచ్చింది. ఇది బుష్లాకు అయినా కొమ్మ పెట్టానండి. ఇది కూడా మొక్క బతికింది, తీయాలన్నమాట. అది కూడా ఇదేదో చెప్పారండి మా ఫ్రెండ్ నిర్మలా గారు ఇచ్చారు, దీని పేరు మర్చిపోయాను. అవి కూడా పూలు చాలా బాగుంటాయి. ఇది కూడా లిల్లీస్ అండి, రైన్ లిల్లీసే. ఏవేవో కలర్స్ ఉన్నాయండి. నేను ఎల్లో ఉంది, తర్వాత పింక్ ఉంది, అవన్నీ. ఇది చెప్పాను కదండి, లెమన్ గ్రాస్ అనమాట. ప్రతి మొక్క వానకు పాడైందండి. ఇది లెమన్ గ్రాసు. ఇది వైటు గుత్తి గులాబీ అండి. ఇది కూడా కొంచెం డల్ అయిందండి. బాగా వానలు ఎక్కువైపోవడం వల్ల కొంచెం డల్ అయిందనమాట. మొక్కలన్నీ డల్ అయినాయండి, పువ్వులు లేవు. ఇది నిత్యమల్లి అండి, వైట్. చూసారా, నిత్యమల్లి అండి. మొక్క అయితే బాగానే వచ్చిందండి, ఇంకా ఏమీ పూత అయితే రాలేదు. నేలలో పెట్టేశాను అనమాట. ఆ పక్కనే కాగడామల్లి ఉందండి, అదిగో చూసారా, అది కాగడామల్లి. ఈ మామిడి అయితే మొలిచిందండి, పడి మొలిచింది, మరి ఏమిటో తెలీదు. ఇది గన్నేరు వైట్ అండి, ఇది వైటు. అదైతే ఇంకా కొత్తగా పెట్టాను, అది ఏ కలరో తెలీదు. అక్కడ మధ్యలో ఉన్నది సంపెంగ్ అండి, అది వైజాగ్ నుంచి కొనుక్కొచ్చి పెట్టానండి, సింహాచలం సంపెంగ్, ఎల్లో కలర్. ఇది జేడ్ ప్లాంట్, మీ అందరికీ తెలిసే కదండి. జెడ్ ప్లాంట్ అంటారు కదా, అది ఆకులు అయితే భలే అందంగా ఉంటాయండి. ఇది ఎర్రమందార అండి, నాటు మందార. కొమ్మతో పెట్టాను అనమాట ఈ కుండీలో. బాగా పూస్తుందండి పూలు. అదిగోండి, అది కూడా చక్కగా పూసేస్తాయండి పూలు అయితే మాత్రం. మొగ్గలు కూడా నిండుగా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే కట్ చేస్తూ ఉంటానండి. మొగ్గలు లేని కొమ్మలన్నీ కట్ చేస్తే చక్కగా మిగతా అన్నీ ఇలా పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. ఇదేమో కర్పూర తులసి అండి. ఇది కూడా మంచి స్మెల్, మెడిసినల్ ప్లాంట్, దగ్గుకి వాటికి పనికొస్తుందన్నారు. ఇది కూడా మాకు కుసుమ గారు ఇచ్చారండి. తర్వాత ఇదేమో కలోంజి. ఈ కలోంజి మొక్క కూడా మా ఫ్రెండ్ సుధా గారు ఇచ్చారండి. ఆవిడే ఫస్ట్ ఆ మొక్క ఇచ్చి మళ్ళీ గార్డెన్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగించారనమాట. తర్వాత ఇదేమో ఆరెంజ్ కలర్ అండి, మందార, చాలా బాగుంటుంది. రేకే కానండి, చాలా అందంగా ఉంటుందండి. ఇది కనకాంబరం, లేడీ కనకాంబరం అండి. వానలకేనండి, పువ్వులు లేవు అసలు, లేడీ కనకాంబరం. ఇదేమో టెక్సస్ ప్లాంట్ అండి. ఇంతవరకు పువ్వు పూయలేదు. ఒక్కసారి ఒక పువ్వు పూసిందండి, తెచ్చినాక ఇన్నిసార్లు వానలు పడ్డా పుయ్యట్లా. దీనికి ఏదో ఒకటి చేయాలండి. ఇదేమో ఏదో క్యాక్టస్ టైప్ ఏనండి, పూలు వస్తాయి. తెలిసి మీ అందరికీ తెలిసిన మొక్క ఇది. ఇదన్నమాట. ఇదైతే నందివర్ధనం అండి. ఇది కూడా బాగా పూస్తుంది. కొమ్మలు కట్ చేస్తున్నాను, కట్ చేస్తే చక్కగా పూస్తుంది. ఇదిగోండి మొగ్గలు వస్తున్నాయి, చూసారా. ఇదిగో నందివర్ధనం. చిగుళ్ళు వేసుకొస్తే చిగురెమ్మటే మొగ్గ వచ్చేస్తుందండి. కాకపోతే ఇప్పుడు మనం గొంగళ పురుగుల గురించి కొంచెం ఇబ్బంది అండి. ఇది నాగచెంపండి, పైదాకా పూసేసింది. ఆ పైన డాబా మీదకి చూపిస్తే మీకు అర్థం అవుతుంది. అవి చూసారు ఎన్ని పూలో. తెచ్చిమందారండి, మన గార్డెన్ గ్రూప్లో అమ్మాయి అనమాట, స్వర్ణ. దాన్ని తెచ్చిందండి. వాడపల్లి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నా కోసం పత్తి మందార ఇష్టం అని తీసుకొచ్చింది అనమాట. చూసారా, చక్కగా వచ్చిందండి. ఈ పువ్వులు ఎప్పుడు పోస్తాయని వెయిటింగ్. ఇదైతే మీకు తెలుసు, చుక్కమల్లి మొక్కలు ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తున్నాయండి. తర్వాత ఇది పింక్ కాదండి, చంద్రకాంత. ఇది సాయంత్రం పూట అయితే విచ్చుతుందండి. విచ్చినప్పుడు మీకు మళ్ళీ వీడియో పెడతాను. తర్వాత ఇదేమో ఎడీనియం అండి. ఎడీనియము పింక్ ర్యాక్ అండి. ఇది ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో. ఇదైతే ఆరెంజ్ కలర్ అండి, పూలు పోస్తాయి, గొట్టం పూలు లాగా. దాన్ని ఏదో అంటారండి, పేరు మర్చిపోయాను. ఆల్మండాలోనే ఇదో టైప్ అంటారు. ఆరెంజ్ కలర్ అనమాట. తర్వాత ఇవన్నీ అమర్ లిల్లీస్ అండి. నేనే పెట్టాను, స్వర్ణ ఇచ్చిందనమాట. ఇవన్నీ ఇస్తే పెట్టాను. పెట్టిన తర్వాత అందులో తోటకూర విత్తనాలు చల్లాను, ప్లేస్ ఎందుకు వదిలేయాలని చెప్పని. బాగానే వచ్చింది, చూసారా తోటకూర. అదేం పసుపు అండి, ఓ మొక్క పాతడం తీయడం మర్చిపోయాను, అందులో ఉండిపోయి వచ్చింది. ఇది అమర్ లిల్లీ రెడ్ అండి. ఇది కూడా మా చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందండి, రెడ్ కలర్ అనమాట. మా సత్య ఇచ్చింది. మద్రాస్ కనకాంబరం చెప్పాను కదండి, ఇది రెడ్ అండి. నాకు భలే ఇష్టం అండి, ఈ పూలు భలే అందంగా ఉంటాయి. ఇది మద్రాస్ కనకాంబరం రెడ్. ఇది కూడా ఒక రకం క్రాటన్ అండి. ఇది కూడా మా చిన్ననాటి స్నేహితురాలే, మా సత్య ఇచ్చిందనమాట. ఇదిగోండి, ఇది స్పైడర్ ప్లాంట్. ఇది కూడా తనే ఇచ్చింది. ఎందుకన్నా ఇది ఎదగలేదండి. ఇగో మనం పక్కనే వేస్ట్ మొక్కలు కూడా తీసేయాలండి. చంద్రకాంత మొక్కలు విపరీతంగా వచ్చాయి. మందారేనండి, ఇందులో జోకా మందార, రేక మందార ఉన్నాయండి. రెండు కలిపి పెట్టేశాను, పూస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కట్ చేశానండి, ప్రూనింగ్ చేసేసాను. అందుకని ఇంకా మళ్ళీ పూలు వేసుకు రావాలన్నమాట. మొగ్గలు వస్తే చక్కగా పూలు వచ్చేస్తాయి. ఇదో రకం క్రాటన్ అండి. ఇది కూడా భలే అందంగా ఉంటుంది. ఇది కూడా మా ఫ్రెండే ఇచ్చింది.
ఇదొక టైపు, తర్వాత ఇదొక టైపు. ఇవన్నీ మా ఫ్రెండ్ ఇచ్చిందండి. అది చూసారు ఆ ఆకులు అవి ఎంత అందంగా ఉన్నాయో, అవన్నీ కూడా మా ఫ్రెండ్ ఇచ్చినవి. ఎప్పుడైనా కొమ్మలు గుచ్చేస్తూ ఉంటానని చెప్పాను కదండి. ఇదిగోండి మందార, ఆరెంజ్ కలర్ ముద్ద మందార అండి. ఇలా గుచ్చాను అనమాట. గుచ్చగానే చక్కగా చిగుళ్ళు వేసుకుని వచ్చేసింది. తీసి రీపాటింగ్ చేయాలి. వాము మొక్క బాగా వచ్చేసిందండి. వాము ఇది చూసారా, చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ కిందే లెక్క. బజ్జీలు వేసుకుంటే భలే ఉంటుందండి. ఈ మాత్రం భలే అందంగా ఉంటాయి బజ్జీలు, మళ్ళీ టేస్ట్గా ఉంటాయి. ఇదేదో లక్కీ ప్లాంట్ అంటారండి. దీన్ని విడిగా పెట్టాలి. ఇలా ఉండిపోయింది. మా ఫ్రెండ్ ఇచ్చారు తులసి గారు, అందులోనే ఉంచేసాను. ఇది చూసారా మిరప, ఇక్కడ కూడా కాయలు వచ్చినాయి. జరిగిపోయిందండి ఇప్పుడే. ఇదిగోండి ఇలా ఏదన్నా అండి మనం మొక్కలు పెంచుకున్నప్పుడు అవి ఇరిగిపోయినా ఏదైనా అయినా ప్రాణం ఉసూరు అనిపిస్తుందండి. చూసారా, పువ్వులు కూడా బాగానే ఉంది. పూత మీద కూడా ఉందండి. ఇక మిరప ఇదంతా బాగానే వచ్చింది. పెద్ద చెట్టు, దానంతరం అదే పడిమొలిచిందండి. ఆక్సిజన్ ప్లాంట్ అండి, స్నేక్ ప్లాంట్. చూసారా, మీకు ఇందా చెప్పాను కదా వైలెట్ కలర్లో డిసెంబర్ కలర్లో పోస్తాయని. ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తున్నాయండి. భలే అందంగా వస్తున్నాయి అన్నమాట. ఇవ్వండి, ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి. రకం క్రాటన్స్ చూసారా, ఇవన్నీ మా ఫ్రెండ్ ఇచ్చిందండి. చిన్ననాటి ఫ్రెండ్ సత్యవతి, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను అనమాట. ఇదివరకు క్రాటన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇవి చూసాక నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. వాళ్ళు చెప్పాను కదా, ఇందులోనే అనమాట. పువ్వులన్నీ పూసాక మళ్ళీ ఒకసారి మీకు గార్డెన్ వీడియో పెడతానండి. లేకుండా పెట్టడం నాకు అసంతృప్తిగా ఉందండి. అడిగారని పెడతాను. ఇదిగోండి, ఇది కూడా ఏదో కొమ్మకు వచ్చేసని చిగురు వచ్చేసింది, ఏంటో తెలియదు. ఇదో రకం కోలిస్ అండి. చూసారా, ఇదో వెరైటీ. ఇది కూడా ఫ్రెండ్ పద్మజ గారు ఇచ్చారండి. ఇందులో కూడా ఏవేవో పెడతాయి. ఇవి పడిమొలిచేయాలండి, తీసేయాలి. ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు. కాకర పడింది. ఇది ఎలిఫెంట్ ఇయర్ లీవ్స్ ఏవో అంటారు కదండి, అవన్నమాట. ఇవి కూడా మా ఫ్రెండ్ సుధా గారు ఇచ్చారండి. అసలు మా ఫ్రెండ్స్లో చాలామంది అండి చాలా మంచోళ్ళండి. మొక్కలు మాత్రం చక్కగా ఇస్తున్నారనమాట. మంచి ఫ్రెండ్షిప్ అండి. చూసారా, ఇక్కడ కూడా కోలిస్తుంది. పక్కనే తమలపాకు మొక్క ఉందండి. అంటే ఇది కుండీలో ఉండడం వల్ల అంత పెద్దగా రాలేదండి, కానీ పర్వాలేదు, పైకి బాగానే వచ్చింది. కొంచెం ఆకులు అయితే చిన్నవిగా ఉన్నాయండి. మా పెరటి వైపు అయితే పెద్ద ఆకులు. కోలిసు ఈ నిత్యమల్లి విత్తనాలు వేసానండి. ఇందులో ఒక క్రాటన్స్ ఏదో ఉంది. నిత్యమల్లి విత్తనాలు వేసాను, మొక్కలు వచ్చినాయి. చూడాలండి, ఎల్లో కలరో రెడ్డో తెలియదు. ఇదో రకం క్రాటన్స్ అండి. ఇది బోగన్విల్లియా, ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి. కొంచెం రేర్గా కనిపిస్తుంది కలర్ అని తెచ్చాను అనమాట. ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదండి. ఇలాగే తెచ్చాను, బకెట్లో పెట్టాను అనమాట. ఇది అడీనియం అండి. ఇది పింక్, కొంచెం డార్క్ కలర్. ఇదంతా అడీనియం అండి. ఇది కూడా ఎడీనియమేనండి. ఇది ఒక కలర్, ఇది కూడా పింకేనండి. పింక్లో లైట్ డార్క్ ఉన్నాయన్నమాట. ఈ మధ్య చామంతులండి, స్వర్ణ ఇచ్చింది, అవి ఇందులో పెట్టాను. ఇదేమో పింక్ రెయిన్ లిల్లీ అండి. చామంతులు పెరుగు గ్లాసుల్లో పెట్టానండి, బతికి నీ కొమ్మలే. ఇది కూడా చెప్పాను కదండి రణపాల. ఇవి కూడా స్వర్ణ ఇచ్చిందండి. ఇదేంటిది అంటారు, గడ్డి గులాబీ. ఇవి క్యాక్టస్ అండి. ఇవి రెండు వెరైటీస్ ఒక దాంట్లోనే పెట్టాను బతకడం కోసం. ఇదేమో వైట్ అండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఈ మధ్య పెట్టాను, ఇప్పుడే ఇగో చిగురు వేసుకొస్తుంది. చూసారా, చిగురు కనిపిస్తుంది కదా. ఇదేమో రెడ్ అన్నారండి. ఇది కూడా స్వర్ణ ఇచ్చింది. ఇవి కూడా ఇందులో పెట్టాను. ఇది ఈ మధ్య పెట్టానండి, మరీ ఎక్కువ రోజులు అవ్వలేదు అండి. బకెట్లో పెట్టాను అనమాట. ఇందులోనే ఈ చూసారా, ఈ మెడిసినల్ ప్లాంట్ నల్లేరు పెట్టేసరికి కొంచెం ఇది ఇబ్బంది పడుతుందండి. అన్నీ ఇందులోనే ఉండేసరికి ఇగో ద్రాక్ష కింద నుంచి వచ్చిందిలేండి. ఆల్మండా ఇదండి, ఈ కలర్ ఎల్లో కలర్. ఇగోండి ఆల్మండా ఇలా వచ్చేసింది అనమాట చెట్టు అంతా. ఇదేమో ద్రాక్ష అండి. ద్రాక్ష చిగురు వేసుకొస్తుంది అన్నా కదండి, ఇప్పుడే వేసుకొస్తుంది. ఇది పైకి వచ్చిందండి అంతే. ఇది ఆల్మండా అండి, చక్కగా పూస్తుందండి ఆల్మండా కూడా. అయితే ఇదిగోండి మీకు చూపించాలి, ఇదే అండి నాగచంప. అయితే పూల గుత్తులేనండి, డాబా మీదకే వచ్చేసినాయి ఈ పూలన్నీ. చూసారా, అసలు ఎన్ని పూలండి, రోజు పూజకి వాడేస్తున్నామండి. ఇది చూసారా ఎంత చక్కగా వచ్చాయో. పూల వర్షమేనండి ఇవి. నాకు ఇష్టమైన ప్లాంట్ మీకు చూపించలేదండి. ఇక వైలెట్ కలర్ ఫ్లవర్స్తో ఉంటుందండి, బుష్ క్లాక్ వైన్. ఇది నిజంగా బుషీగా వచ్చి భలే అందంగా ఉంటాయండి ఫ్లవర్స్ అయితే. ఇగో ఇవి కొమ్మలు పెట్టినా బతికేస్తున్నాయండి, చాలా ఈజీ గ్రోయింగ్ అనమాట. ఈ కిందే బ్రహ్మకమలం డే బ్లూమర్ ఉందండి. ఇదిగోండి, దీన్ని కూడా వేరే మార్చాలండి. ఈ వానలు పడుతున్నాయి కదా, ఇక మార్చాలన్నమాట. మధ్య వంగనారు వేసానండి. ఇదిగోండి, అంటే ఒక 1 వీక్ అవుతుందేమో అండి అంతే.
చూసారా, ఇవ్వండి వంగనారు. తర్వాత ఇదైతే ఆల్మండ అండి, చిన్న మొక్క వచ్చింది, అది చామంతి. అవి కూడా చామంతులు ఈ మధ్య పెట్టాను. ఇది రాఖీ అండి, రెడ్ రాఖీ. మా ఫ్రెండ్ ఇచ్చారు కొమ్మ, చిగురు వస్తుంది అనమాట చక్కగా. ఇది కూడా చామంతి అండి. చామంతి కూడా కొమ్మలు ఈ మధ్య పెట్టాను, బతికిని. ఇది ఎల్లో అండి, రైన్ లిల్లీ ఎల్లో అనమాట. ఇదైతే ట్రకోమా అండి, ఈ కలర్. ఇంకా పువ్వు విచ్చలేదండి. ట్రకోమా ఈ కలర్ చక్కగా. ఇది కూడా అంతా చిగురేసుకొస్తుందండి. ఇది కూడా స్వర్ణ ఇచ్చింది. ఆ పక్కనే కనకాంబరం ఉందండి. పారిజాతం చెట్టు అండి ఇది. ఎప్పటి నుంచో ఉందండి మా ఇంట్లో. ఎన్ని పూలు పూస్తుందో అండి, కింద రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చిగురు రావాలి, వస్తే బోల్డ్ పూలండి. ఎల్లో కలర్ అండి, చంద్రకాంతలో. మీకు పింక్ చూపించాను కదా, పింక్ ఎల్లో. నా దగ్గర రాణి కలర్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. రణపాలలో వెరైటీ అన్నాను కదండి, ఇది ఒక రకం అండి. చూసారా, ఆకు చుట్టూ వచ్చేస్తున్నాయి మొక్కలు. అవి కొంచెం పెద్దవైతే అవి నాటితే అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయండి. ఇది కూడా రణపాలే అండి, ఇది ఒక వెరైటీ. ఈ తులసి ఎక్కడున్నా సరే అసలు తీయొద్దు అంటారండి మా వారు అయితే. ఇలాగే ఉంచుతాను అనమాట తులసి. తమలపాకండి నేలలో పెట్టాను అనమాట. ఆకులు చూసారా ఎంతెంత ఉన్నాయో, ఇంకా పెద్ద వచ్చేయండి. కాకపోతే వానలకే పాడైంది మొక్క. చూసారా, ఇదిగో మా మామిడి చెట్టుని పట్టేసుకుంటుంది. ఇలా వెళ్ళిపోయండి, మీకు చూపిస్తా ఉండండి. కొబ్బరి చెట్టును పట్టుకుని ఆ పై దాకా వెళ్ళిపోయిందండి. అదిగోండి అక్కడ దాకా ఉంది చూసారా తమలపాకు, మీకు కనిపిస్తుందో లేదో. అదిగో అక్కడ దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఆ కొమ్మ కిందకి వచ్చిందండి, వేలాడుతుంది చూసారా. ఇదిగోండి తమలపాకు చాలా బాగా వచ్చిందండి, చాలా నేవలంగా ఉన్నాయి ఆకులు కూడా. ఇప్పుడు మామిడి చెట్టుని పట్టుకుందండి, ఇదిగో చూసారా తమలపాకు. ఇది మా తులసి కోట అండి. ఇదిగోండి ఇక్కడ కూడా తులసి మొక్కలు చాలా ఉన్నాయండి. చూసారా, మా దొడ్డి వేపు అండి ఇదంతా. నాకు ఇప్పుడు వానలు పడ్డాక అటువైపు వెళ్ళడానికి భయం అండి. ఇగో అవి డిసెంబరం మొక్కలండి, అవన్నీ కూడా మామూలు డిసెంబరం కలర్ ఉంటుంది కదా అవి. అక్కడే ఓ మందార పెట్టాను చూసారా, చివర ఓ పువ్వు కనిపిస్తుంది మీకు రెడ్ కలర్. మళ్ళీ పెట్టాను. తర్వాత లేడీ కనకాంబరాలు ఇవన్నీ పెట్టానండి. కానీ నాకు భయం అండి, కొంచెం వానలు పడ్డాక దొడ్డే వెళ్ళాలంటే మొక్కలన్నీ గుబురుగా ఉండి కొంచెం భయం వేస్తుంది. ఇది చైనీస్ మనీ ప్లాంట్ అంటారు చూడండి, అదండి. దానికి ఇంక వేరే పేరే ఉందేమో నాకు తెలియదు. ఇది కూడా స్వర్ణ ఇచ్చిందండి. అసలు ఎంత అందంగా ఉంటాయండి ఆకులు అయితేను, తామరాకుల్లాగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చిన్న కొమ్మ కూడా బతికేస్తుందండి ఇదైతే.